చర్చకి దారి తీసేటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేసినటువంటి జూపొడి శ్రీనివాసరావు గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పెరియార్ గారిని జ్ఞాపకం చేసుకోవటం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అసమానతల్ని, భారతదేశంలో కుల వ్యవస్థని, భారతదేశంలో ఉన్నటువంటి మత వ్యవస్థని, వీటన్నిటినీ కూడా మనం చర్చించుకునేటువంటి సందర్భం. పెరియార్ గారి కుటుంబం వాస్తవానికి సనాతన ధర్మాన్ని పాటించే కుటుంబమే. అది వాళ్ళ తండ్రి గారు వీళ్ళంతా కూడాను హిందూయిజంలో భాగస్థులై ఉన్నారు. వారి కుటుంబంలో పెరియార్ గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బయటకు వచ్చారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆటలు పాటలు స్కూళ్ళు ఇవన్నీ నడిచేటువంటి క్రమంలో ఆయన ఎక్కువగా ఆకర్షితులను చేసి ఆయన ఆట్లాడుకునేటువంటి దళితులు. ఆ వ్యక్తులతో ఆయన మాట్లాడుతుంటే, ఆ వ్యక్తులతో ఆయన ఆడుకుంటే వాళ్ళ తండ్రి ఆయన మందలించేవాడు. ఏంటి పిచ్చెక్కిందా ఏంటో ఈడు వాళ్ళతో ఆడతాడు, ఏమిటా ఈడు ఏంటి అసలు అని చెప్పి ఆయన తిట్టేవాడు. అక్కడ నుంచి ఆయన ప్రతి చర్య కూడాను ఒక భిన్నమైన వాతావరణం వచ్చింది. ఆయన పెళ్లి విషయంలో కూడా, చేసుకోవాలా వద్దనేటువంటి విషయాల్లో కూడాను ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఏదో చేస్తుంటే నాకు అవసరం లేదా ఇప్పుడు వదిలి ఆపేసి వెళ్ళిపోతుండేవాడు. ఆయన కుటుంబం వ్యాపార కుటుంబం, పేదవాడు కాదు, అవసరం లేదా ఆయనకి. చాలా చాలా గొప్ప కుటుంబం, అది ఆర్థిక పరిస్థితి చాలా గొప్పవి. అయినప్పటికీ ఆయన ఆ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఆయన కలత చెంది ఎప్పటికప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన హేతువాద భావాలు పడి, ఎందుకు వాళ్ళని వ్యతిరేకిస్తారు, దళితులు ఎందుకు అంటుకోకూడదు, వాళ్ళు ఎందుకు రానియకూడదు, ఊళ్ళకి ఎందుకు రానియరు, ఎందుకు వాళ్ళతో ఆడుకోకూడదు అనేటువంటి విషయాల మీద చిన్నప్పటి నుంచి ఆయనకి ఒక మంచి భావాలు కలిగినాయి. మానసిక చైతన్యం చిన్నది కదా ఆయన్ని. అప్పట్లో ఎటువంటి వ్యవస్థ అది? భారతదేశంలో బ్రాహ్మణ వ్యవస్థ అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే చంపేసే పరిస్థితి రోజున. వాళ్ళని మొత్తాన్ని కూడాను, బ్రాహ్మణులు మొత్తం కూడా, ఆ వ్యవస్థ మొత్తం కూడా ఆ వ్యక్తుల్ని ఆచేసే రోజులు. 19వ శతాబ్దంలో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అసమానతల మీద పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడాను గొప్ప మానవతావాదులు. వాళ్ళు ఎవరు కూడా దేవుడి మీద నమ్మకం లేదు. వాళ్ళెవరు కూడా దేవుడు ఉన్నాడు లేదో మాకు అనవసరం. ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ, మత వ్యవస్థ, వీటన్నింటినీ కూడాను ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి దాని మీద అధ్యయనం చేసి వాస్తవిక పరిస్థితుల్ని, వాస్తవ విషయాల్ని బయట వేయడానికి పూలే దగ్గర నుంచి ప్రారంభమైంది మనకి. పూలే గారు ఆ రోజున ఆయన కూడాను మాలికులం, ఆయన కూడా వ్యాపారస్తుడు, ఆయన కూడా బాధలు లేవు. అటువంటి వ్యక్తి ఆ యొక్క బ్రాహ్మణ కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో ప్రయాణం చేసినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు, ఆ పెళ్లిలో ఆ బ్రాహ్మణులంతా కూడా వీళ్ళెందుకు వచ్చాడు ఈ పెళ్లికి అని చెప్పేసి తరిగి కొడితే అప్పుడు ఆయన చైతన్యం అయ్యాడు. ఆ చైతన్యం అయిన దగ్గర నుంచి ఆయన ఊరుకోలా, ఈ వ్యవస్థ మీద ధ్వజమెత్తాడు. ఆయన కూడా దళితుల్ని చేరదీస్తుంటే వాళ్ళ తండ్రి కూడా ఎల్లగొట్టాడు ఇంట్లో నుంచి. ఆ దళితులు నీళ్లు లేకపోతే ఆయన ఇంట్లో బావి తవ్వించి ఈ నీళ్ళు మీరు తాగండి రా అన్నాడు. ఆ పిల్లలు చదువు రానికపోతుంటే ఆయన స్కూల్ పెట్టి ఆయన చేశాడు. చదువు చెప్పిస్తుంటే, చదువు చెప్పిన పంతులు గారు లేకపోతే తన భార్యనే చదువు చెప్పించి ఆమె ద్వారా పిల్లలకి పాఠాలు చెప్పించాడు. దాన్ని మొత్తాన్ని వ్యతిరేకించారు. ఆ పరిస్థితుల్లో ఆవిడ ఒక్కతే స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే ఫాతిమా అనే అమ్మాయి ఆయనకు తోడుగా వచ్చి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇక్కడ పెరియార్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి అవాస్తవాల్ని, వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి తెలియజెప్పడానికి ముందుకు వచ్చాడు. ఆ యొక్క దేవుడు మొత్తం కూడా అభూత కల్పనలో మీరు చేసిన కుట్రలో భాగమే ఇదని చెప్పేసి ఆయన ధ్వజమెత్తాడు. మీరు చేసిన కల్పితాలు ఇవి, వాస్తవానికి మనుషులందరూ ఒక్కటే అని చెప్పేసి ఆయన ధ్వజమెత్తాడు. ఆ ధ్వజమెత్తిన వ్యక్తి అంతటితో ఊరుకోలా. ఆ రోజున నాట్యకర్తలు ఉండేవాళ్ళు,
పెద్ద పెద్ద జమీందారు నాట్యగతులు ఆటాడుతుంటే ఈ నాట్యగతులంతా మా ఓడు కదా. ఈ నాట్యగతులు ఎందుకు ఉండాలి వాళ్ళకని వాళ్ళ చైతన్యం చేశాడు. చదువు లేనాడు చదువు తీసుకొచ్చాడు. ఇప్పటికీ తమిళనాడులో వాళ్ళు మనందరం కూడా ఇక్కడ ఏం చేస్తారంటే హిందువులు మొత్తం కూడాను అమావాస్య వస్తే భయం. అమావాస్య రోజు ఏ పని ప్రారంభించరు. తమిళనాడులో అమావాస్య రోజున ప్రారంభిస్తారు. నలుపు అంటే ప్రేమ. ద్రవిడియన్స్, బ్రాహ్మణులు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి తెల్లవాళ్ళు, వాళ్ళు గోధుమ వర్ణం వాళ్ళు, మీరు కాదురా మాకు నలుపు ముఖ్యుడు అని చెప్పేశారు. ఇప్పటికీ వాళ్ళు లుంగిలతోటే అసెంబ్లీకి వెళ్తారు, పార్లమెంట్కి వెళ్తారు. నాకు చెప్పినట్టు హిందీని భారతదేశం మాకు అవసరం జాతీయ వార్త కాదు. మాకు మీరు సంస్కృతి, మీరు సంస్కృతి అనేటువంటిది నేర్పినప్పుడు మాకు నేర్పారా? మీరు నేర్చుకున్నారు. రబ్బర్ భాషలు మీరు నేర్చుకొని మాకెవరికి నేర్పలా. దైవ భాష అన్నారు మీరు. ఆ దైవ భాష కాదు మీరు చేసేది కుట్ర అని చెప్పాడు. మహానుభావుడి వాళ్ళ భారతదేశంలో పెంచి చర్చ చేసి ఆయన ఆ రోజున స్త్రీలకు సంబంధించి సమాన హక్కులు కావాలన్నాడు. ఆ రోజున ఆ యొక్క తమిళనాడులో 1927లోనే వాళ్ళు రిజర్వేషన్స్ మీద ఒక తీసుకొచ్చారు. వాళ్ళు ఆయన హిందూ సోషలిస్ట్ పార్టీకి నాయకుడిగా ఉండి సోషలిస్ట్ పార్టీ తరఫున రిజర్వేషన్ కల్పించాడు. బ్రాహ్మణులకి ఇన్ని ఉండాలి, దళితులకి ఇన్ని ఉండాలి, బీసీలకి ఇన్ని ఉండాలి, క్రిస్టియన్స్ కి ఆంగ్లో ఇండియన్స్ కి ఇన్ని ఉండాలని చెప్పేసి చక్కగా చేశారు. ఒకప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సహాయం చేసినటువంటి ఆ మహానుభావుడు ఆయన ఆస్థానంలో ఆ రోజున దళితులకి మొత్తానికి రిజర్వేషన్ కల్పిస్తే ఈ యొక్క పెరియార్ గారు వాళ్ళ రాష్ట్రంలో రిజర్వేషన్ కల్పించారు. ఆ విషయాన్ని వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్లో బ్రహ్మాండంగా ఎక్కించింది. వాళ్ళు అటువంటి మహానుభావుడిని చర్చించడానికి వాళ్ళ అన్ని దేశాలు కూర్చొని బ్రిటన్లో కూర్చొని వాళ్ళందరూ కూడా తీర్మానం చేశారు. ఆయన్ని ప్రపంచానికి సంబంధించి సమానత్వాన్ని ప్రబోధించిన వాడని చెప్పేసి ఆయన కీర్తిస్తున్నారు. ఇవాళ ఒక దేశం కాదు, అనేక దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులు మొత్తం కూర్చున్నారు. ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ఒకటే చెప్తున్నాడు. ఏం చెప్పాడు? వాళ్ళందరికీ కూడాను మీ మతాన్ని మీ ఇళ్లలో ఉంచుకోండి, పార్టీకి వద్దని చెప్పాడు. పార్టీ కార్యక్రమాలు మనకు అవసరం లేదు, మతాల కార్యక్రమాలు మనకు అవసరం లేదు, మీ ఇళ్లలో చేసుకుని మానుకోండి అంతే. దానికి సంబంధించి వాళ్ళ తండ్రి గారి గురించి నాకు చెప్పాడు. వాళ్ళ రామసేతు, భీమసేతు అని చెప్పేసి ఆ యొక్క బ్రిడ్జిలు గిజ్జిలు మొత్తం అవాస్తవం అని చెప్పి చెప్పారు. గొప్ప వ్యక్తుల్ని ఇవాళ ఎవడో కొంతమంది ప్రచారం చేస్తా ఉంటారు. ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఉండి మదర్ తెరిసా ఎంతో సేవ చేస్తే ఆమెని అమ్మాయిని తరలించేవారుగా చిత్రీకరించారు. అమ్మాయిలు మీడియాటర్ చేస్తుంది పక్క దేశాలకు అని చెప్పి చిత్రీకరించారు. కుష్టి వ్యాధుల్ని అంటుకోని పరిస్థితి వస్తే ఆ కుష్టి వ్యాధులకి పురుగులు పడితే ఆ పురుగులు పడేటువంటి వాళ్ళని చేతితో రాకపోతుంటే, మందులేస్తే రాకపోతుంటే నోట్స్తో పీల్చి ఆ పురుగులు బయటపడేస్తుంది ఆవిడ. అటువంటి మహాతల్లులు ఇక్కడ సేవ చేస్తే వాళ్ళని దుర్మార్గంగా చిత్రీకరిస్తా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రాల్లో క్రైస్తవ్యమే లేకపోతే ఇక్కడ మాకు విద్య లేదు, మేము బట్టేసుకునే వాళ్ళం కాదు. ఏసీ కాలేజీ లేకపోతే ఆర్సీ కాలేజీ అందరూ చదువుకున్నారు, అన్ని కులాలు చదువుకున్నాయి. కుల హాస్పిటల్ లేకపోతే మాకు మనుగడ లేదు. కుల హాస్పిటల్లో అన్ని కులాల వాళ్ళు పురుడు పోసుకున్నారు. నాకు తెలిసి గత 20 సంవత్సరాల క్రితం వరకు కూడా పెద్ద పెద్ద బ్రాహ్మణులు ఆటో బస్సులు వెళ్తా కూడాను, సిటీ బస్సులు వెళ్తా కూడాను అక్కడ ఏసీ కాలేజీ రాగానే దండం పెట్టుకునేవాడు. దాన్ని ఇవాళ క్రైస్తవులకు మసిపూసి మారేడుకాయ చేస్తున్నాం. ఇవాళ క్రైస్తవులుగా మారాం. గతంలో ఏంటి? మా తండ్రి అంజయ్య ఇవాళ జోసఫ్ అయ్యాడు. ఎందుకయ్యాడు అంజయ్య? మేమంతా హిందువులం కాదా? హిందువులైనప్పుడు ఆ హిందువులు ఎందుకు నువ్వు వ్యతిరేకించావు? హిందువులుగా ఎందుకు మమ్మల్ని దూరం చేశావు? ఎందుకు మమ్మల్ని గుళ్ళోకి రానియలేదు? ఆ గుళ్ళోకి రానియకపోతే కేరళలో పెద్ద ఉద్యమం జరుగుతుంటే వైఖరి ఉద్యమం, ఆ ఉద్యమంలో పాల్గొని నన్ను సఫలీకృతం చేస్తుంటే అది తారాస్థాయికి వెళ్ళిపోయి
ఆ యొక్క గుడికి వెళ్ళేటువంటి 4 ద్వారాల్లో కూడా 4 దారుల్లో కూడా దళితులు నడవకూడదు, శూద్రులు నడవకూడదు అని చెప్పేసి శపథం చేస్తే, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే అప్పుడు ఒక చర్చ జరిగింది. ఒక ద్వారం మాత్రం బ్రాహ్మణ కొదలండి, మిగిలిన వాటిలో మీరు వదలంటే ఆయన ఒప్పుకోలేదు. అది మాత్రం ఎందుకు వదలాలి? అప్పుడు గాంధీ మన సందేశం పంపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గాంధీ సందేశం పంపించి దీన్ని కూడా కొంచెం వాగు, నేను తర్వాత చూస్తామని చెప్పి అంటే గాంధీ నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. అట్లాగే 1932లో దళితులకు సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గాలు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద పోరాటం సాధించుకొస్తే గాంధీ దాన్ని వ్యతిరేకించి నిరాహార దీక్ష చేస్తుంటే అది కూడా వ్యతిరేకించాడు. తప్పు చేస్తున్నావు గాంధీలో. 35లో కంప్లీట్ తెలుసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ, సోషలిస్ట్ పార్టీని తీసుకొచ్చాడు. సోషలిస్ట్ పార్టీ ద్వారా అక్కడ పెద్ద రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఆయన. ఆయనకి ఇతర దేశాల వాళ్ళు మీటింగ్ కూర్చొని దక్షిణాఫ్రికా సోక్రటీస్ అని ప్రకటించారు ఆయన్ని. పెరియార్ ఆయన గౌరవం వచ్చింది, అది నాయకుడు అని చెప్పేసి ఆ యొక్క ప్రజలు మొత్తం కూర్చొని ఆయనకి పెరియార్ ఇచ్చారు. ఏ విధంగా అయితే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి కనుక మహాత్మా అనేటువంటి బిరుదు వాళ్ళు ఇచ్చారో, ప్రజలు ఇచ్చారో, ఈయనకి పెరియార్ అనేటువంటి గౌరవాన్ని వాళ్ళు ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు. గాంధీకి మహాత్మాని ఎవరు ఇవ్వాల? 4 పెద్దలు కూర్చొని మహాత్మాని ప్రకటించుకున్నారు తప్ప ప్రజలు ఇచ్చింది కాదు. వీళ్ళకి ప్రజలు ఇచ్చారు, ప్రజా నాయకులు వీళ్ళు. ఈ నాయకులే కనుక లేకపోయినట్లయితే భారతదేశంలో ఇవాళ భారతదేశం ఎంతో అధోగతిలో ఉండేదని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అటువంటి గొప్ప నాయకులు మనకి ఈ యొక్క భారతదేశంలో మనకు ఉన్నందుకు ఎంతో గర్వపడాలి. వాళ్ళని మనం అనుసరించాలి, అవాస్తవాలను అవాస్తవంగా చెప్పాలి. వీళ్ళ యొక్క ఉద్యమాలు మొత్తం కూడాను కన్స్ట్రక్టివ్ ఉద్యమాలు, మానవతా ఉద్యమాలు. స్వాతంత్రం రాకముందు వరకు మనకి అసమానతలు, అమానవీయ సంస్కృతి నడుస్తూ ఉంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత మానవీయ సంస్కృతిని తీసుకురామని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆనాడు ఆర్ఎస్ఎస్ ఇతర పార్టీలు హిందువులు దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు భారతదేశంలో స్వాతంత్రం వస్తే రాజ్యాంగాన్ని మరి కాదు అని చెప్పేసి అన్నారు. అదే ఎజెండా ఇవాళ పూర్తి చేయబోతానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలు మొత్తం ఏ విధంగా మనం చేస్తుంటే మనం ఆ పార్టీలు వెంటబడి వెళ్తున్నాం. ఇవాళ శూద్రులు ఎవరైతే ఉన్నారో, కమ్మ, రెడ్డి, రాజులు, వీళ్ళంతా శూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళని వ్యతిరేకించిన బ్రాహ్మణులతో కూడా వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం ప్రయాణం చేస్తున్నాం. సిగ్గుచేటది.